వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశంలోకి వచ్చే వాళ్ళని ఒకేసారి చేర్చుకోవడానికి బాబు సిద్ధపడుతున్నారు. తద్వారా జగన్కి భారీ షాక్ ఇచ్చాము, అయిపోయింది ఇక జగన్ పని అని చెప్పడం కోసం భారీగా ఏర్పాటు చేయడానికి ప్రిపేర్ చేయమని చెప్పారా అంటే అవునన్న మాటలు వినబడుతున్నాయి. ఎవరైతే కర్నూలు ఎంపీ, అట్లాగే ఇప్పుడు నరసరావుపేట ఎంపీ, సరే బాలసౌర్ అంటే అటు వెళ్ళిపోయారు, అట్లాగే పార్థసారథి, కొలుసు పార్థసారథి, మరొక వైపున సరే అతను కాపు రామచంద్రారెడ్డి అయితే కాంగ్రెస్కి వెళ్తున్నారు కాబట్టి ఆయన్ని పక్కన పెడితే ఇంకా ఇప్పుడు రాబోయేటటువంటి వాళ్ళల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరినీ ఒకేసారి భారీగా చేర్చుకోవడం, అలాగే ఇంకా టిక్కెట్లు రానటువంటి ఆర్దర్ కావచ్చు, రక్షణ నిధి కావచ్చు, ఇట్లా వీళ్ళల్లో ఎవరెవరికి టిక్కెట్లు ఇస్తారో కన్ఫామ్ చేసి లేదా మిగతా వాళ్ళకి వేరే ఆప్షన్ ఇస్తానని చెప్పి ఓకే చేసి ఒక 10 మంది దాకా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక 4-5 దాకా సిట్టింగ్ ఎంపీలతో భారీ చేర్చుకోవడం ద్వారా వైసీపీ పని అయిపోయింది. గతంలో 23 మంది ఎమ్మెల్యేలతో వైసీపీ పని ఎట్లా అయిపోయిందో అప్పుడు ఏంటంటే అధికారంలో తామున్నాం కాబట్టి మైనస్ అయింది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తమ దగ్గరికి అధికార పక్షం వాళ్ళు సిట్టింగులు వస్తున్నారంటే ఆటోమేటిక్గా వైసీపీ పని అయిపోయిందనే సంకేతం వెళ్లేందుకోసం ఒకేసారి బల్క్గా చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అన్నటువంటి మాట వినబడుతుంది.